నమస్తే, నా పేరు నరేష్. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బిఆర్ స్టేడియంలో కొనసాగుతున్న ఆర్మీ ఎంపికల్లో భాగంగా అభ్యర్థులకు పలు ఈవెంట్లు నిర్వహించిన అధికారులు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన. హుదూద్ తుఫాన్ ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు జిల్లా నుండి వెళ్లిన ప్రత్యేక టీంలు. ఈ నెల 9వ తారీఖు నుండి స్థానిక బిఆర్ స్టేడియంలో జరుగుతున్న ఆర్మీ ఉద్యోగాల ఎంపికకు గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుండి అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరవుతున్నారు. అభ్యర్థులకు సర్టిఫికేషన్, వెరిఫికేషన్ తో పాటు ఎంపికకు అవసరమైన పలు ఈవెంట్లను ఆర్మీ అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ ఎంపిక ప్రక్రియ ఈ నెల 14వ తారీఖు వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఎన్నికల ముందు టీడీపీ పార్టీ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు పరచాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు అన్ని కలెక్టరేట్ల వద్ద రాయబారం పేరుతో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత. పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజున అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద, కలెక్టర్ కార్యాలయాల వద్ద సామూహిక రాయబారం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణాల రద్దు, చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి వరాలు, బెల్ట్ షాపుల రద్దు, కల్లు గీత కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు, ఇలా అనేక రకాలైనటువంటి హామీలను ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాజధాని పేరుతోటి 1,00,000 ఎకరాలని, సింగపూర్ అని, భూతల స్వర్గాన్ని చూపిస్తూ ఇచ్చినటువంటి హామీల విషయం మర్చిపోయినటువంటి నేపథ్యంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నిలదీయటం కోసం అన్ని వర్గాల ప్రజల్ని సమీకరిస్తూ 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాయబారం పేరుతోటి ఈ రోజున ప్రారంభమైనటువంటి ఆందోళన భవిష్యత్తులో రైతుల్ని, మహిళల్ని, చేనేత కార్మికుల్ని, కల్లు గీత కార్మికుల్ని, అన్ని వర్గాల ప్రజల్ని, ప్రజా వ్యతిరేకంగా ఉన్నటువంటి, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మరింత భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమానికి సమాయత్తంలో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఒక్కటే చెప్పదలుచుకున్నాం తెలుగుదేశం ప్రభుత్వానికి, మీరు గనక ఇచ్చిన హామీలు గనక నెరవేర్చకపోతే మీ మంత్రుల ఇళ్ల ముందు, మీ ప్రభుత్వ కార్యాలయాల్ని మొత్తాన్ని కూడా రైతులు, మహిళలు, చేనేత కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు ముట్టడిస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని, చేనేత కార్మికులు రుణాలు రద్దు చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున చెప్పడం అనేటువంటిది జరిగింది. అధికారంలోకి వచ్చేప్పటికీ 4 నెలలు దాటిపోయింది. కానీ ఇంతవరకు రుణాల ఊసెత్తడం లేదు. ఈరోజు రుణాలు రద్దు చేయమని చెప్పేసి రైతులు అడుగుతూ ఉంటే రైతులకు బాండ్లు ఇస్తామని చెప్పేసి ఆ బాండ్లు 2016లో అవి మీకు రుణాలు రద్దు చేస్తాయని చెప్పేసి బాండ్లు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు.
అదేవిధంగా రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవన్నీ రైతుల రుణమాఫీకి సంబంధించి ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రుణమాఫీని చేసేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. అందుకనే 10 వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర, ప్రధానంగా ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, కలెక్టరేట్ల దగ్గర 10 వామపక్షాల ఆధ్వర్యంలో సామూహిక రాయబార కార్యక్రమాన్ని చేపట్టాం. మేము చెప్తా ఉన్నాం, ఈ రుణాలు కనుక రద్దు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు రుణాలు రద్దు చేస్తామని చెప్పేసి దానికి 39,000 కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించాడు. వీటన్నింటిని బట్టి చూస్తే రుణమాఫీ చేసేటువంటి ఉద్దేశం లేదు. అందుకనే ఈ ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోకపోతే ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. హుదూద్ తుఫాన్ ప్రభావిత ముంపు ప్రాంతాల్లో జరిగే సహాయక చర్యల్లో పాల్గొనేందుకు నగరం నుండి రెవెన్యూ ఉద్యోగులు ఈ రోజు ఉదయం ఆ ప్రాంతాలకు బయలుదేరారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ముంపు బాధిత ప్రజలకు ఆహార పదార్థాలు అందించేందుకు ప్రత్యేక టీంలు తరలివెళ్లాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో కొనసాగుతున్న సహాయక చర్యల్లో వీరు పాల్గొనున్నారు. వెల్దుర్తి మండలానికి చెందిన దావుపల్లి, సిరుకొండ గ్రామాల్లో నివసించే చెంచు కుటుంబాల వారు తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్కు వచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మండల పరిధిలో సుమారు 100 కుటుంబాల వారు జీవనం కొనసాగిస్తున్నారని, ప్రభుత్వం వీరికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరారు. వచ్చేవారా రాబడి కడితే అవి పడిపోతాయి, తయారైనవి. కొన్ని ఇళ్ళు పడిపోయినాయి సార్. ఇప్పుడు ఏ అధికారి వచ్చినా ఇల్లు కడతామని వస్తే మీకు పట్టాలు లేని ఇల్లు కట్టమంటున్నారు సార్. ఆ పట్టాల కోసం సార్ కోసం, కలెక్టర్ సార్ కోసం తిరుగుతున్నాం సార్. ఎన్నాళ్ళ నుంచి తిరుగుతున్నారు? ఇప్పుడు 6 నెలల కింద వచ్చిపోయినాం సార్. ఏ గ్రామాలు కావాలి? ఏ గ్రామాలు? బొడుకులపాయ, దావపల్లి, గుడిచెట్టికొండ, మరి సెలవకొండ, జెండాబండి, చావనాకండ. ఎంతమంది నివసిస్తున్నారు మొత్తం? దావపల్లి గూడెం మీద సుమారు 100 పైన ఉన్నాయండి కుటుంబాలు. కొంతమందికి అసలు పాత ఇండ్లు కూడా లేవు. కొంతమంది అట్లా అల్లాడుతారు, కొంతమంది అల్లాడుతారు. ఇల్లు మాకు ఇదివరకు కట్టిన ఇల్లు వెళ్ళిపోయి పడిపోయినాయి కూడా సార్. జీవనాధారం ఏంది మీకు? జీవనాధారం కూలీ చేసుకుంటారు కొంతమంది పొలం చేసుకుంటారు సార్. పాలిటి పొలాలు పట్టాలి సార్. పొలం. ఇప్పుడు చిన్న విరామం.